అమెరికాలో చదువు ఉపాధి అవకాశాల కోసం చూస్తున్న భారతీయ విద్యార్థులు నిపుణులకు ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. విదేశీ నిపుణులు అత్యధికంగా వినియోగించుకునే H1B వీసా దరఖాస్తులపై ఏకంగా $1,00,000కు పైగా అదనపు రుసుమును చెల్లించాలని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. ప్రతిపాదిత ఫీజు అమల్లోకి వస్తే భారతీయులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. H1B వీసా దరఖాస్తులపై కొత్తగా $1,03,265 రుసుమును అమెరికా ప్రతిపాదించింది. అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపునకు అర్హత ఉన్నవారు సహా H1B వీసా క్యాప్ పరిధిలోకొచ్చే అన్ని దరఖాస్తులకు ఇది వర్తిస్తుందని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. H1B వీసా క్యాప్ మినహాయింపు ఉన్న దరఖాస్తులకు ఇది వర్తించదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న H1B దరఖాస్తు రుసుము కాకుండా ప్రత్యేక అదనపు ఫీజుగా ఉన్న ఈ $1,03,265 వసూలు చేయనున్నారు. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్లో ఓ నోట్ను పోస్ట్ చేశారు. ఈ ప్రతిపాదనపై 30 రోజుల వరకు ప్రజాభిప్రాయాలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా కొత్త రుసుమును అమల్లోకి తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. H1B వీసాలపై $1,00,000 ఫీజు వసూలు చేయాలన్న ట్రంప్ సర్కార్ ప్రణాళికకు న్యాయస్థానంలో చుక్కెదురవగా మళ్లీ ఈ కొత్త ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు. ఏటా 65,000 వరకే H1B వీసాల్ని మంజూరు చేసేలా అమెరికా కాంగ్రెస్ పరిమితి విధించింది. దీన్ని రెగ్యులర్ క్యాబ్ గా పిలుస్తారు. అమెరికా కళాశాల నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ పొందిన విద్యార్థులకు అదనంగా మరో 20,000 H1B వీసాల్ని కాంగ్రెస్ కేటాయించింది. ఈ అదనపు వీసాల్ని మాస్టర్స్ క్యాబ్ గా పరిగణిస్తారు. ప్రతిపాదిత ఫీజు కార్యరూపం దాలిస్తే అమెరికాలో స్థిరపడాలని కలలుగనే భారతీయ నిపుణులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో H1B పిటిషన్లలో 71% భారతీయులవే కావడం విశేషం. మరోవైపు F1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం దరఖాస్తులకు కొత్తగా దాదాపు $1,00,000 మేర రుసుము విధించే యోచనలో ట్రంప్ సర్కార్ ఉన్నట్లు ప్రముఖ ఇమ్మిగ్రేషన్ లా సంస్థ ఫ్రాగోమెన్ పేర్కొంది.